వేములవాడ అర్బన్ మండలం సంగపల్లి గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 15 లక్షల నిధులతో కేంద్ర శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రంలో సీసీ రహదారులు, నేషనల్ హైవేల నిర్మాణాలు జరుగుతున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి నేటి వరకు గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు ₹1 నిధులు కేటాయించలేదని అన్నారు. ब्रह्मा शिवो मे ओम నరేంద్ర మోడీ ఇచ్చే పైసలు కొంతమంది కళ్ళ కనబడలేదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ గదే అయిపోయింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గదే చెప్తున్నది. వాళ్ళ గ్రామ పంచాయతీలకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఒక్క పైసనని ఇచ్చిందా? మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు ఒక్క పైసనైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిందా? పని చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పైసలు కూడా డైవర్ట్ చేసిన పార్టీ గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాంట్రాక్టర్లు పనిచేయడం కూడా భయపడుతున్నారు. ఇలా గ్రామాల్లో రోడ్లు వేసేది కేంద్ర ప్రభుత్వం, సిఆర్ఎఫ్ పైసలు కానీ, సడక్ యోజన పైసలు కానీ, దాంతోపాటు ఉపాధి హామీ పథకం పైసలు కానీ, 14th ఫైనాన్స్, 15th ఫైనాన్స్ పైసలు కానీ, నేషనల్ హైవేస్ అవి ఇస్తున్నాం. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటి. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటి ఏందో చెప్పండి. ఇలా వేములవాడ దేవస్థానాన్ని ప్రసాదం స్కీమ్ కింద పెడతామని చెప్పని బాధారుగా వచ్చారు. అయితే ఏదో ₹1 కోట్ల ఏదో ₹2 చనిపోయారు. ఈయన సంతోషం, ఈయన వ్యతిరేకించాం, చాలా సంతోషం. అందుకే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడ పోయి అబద్ధాలు చెప్పిండని చెప్తేనే ఆయన మహారాష్ట్ర అంతా ఓడిపోయింది పార్టీ. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వేరు, కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి వేరు. నేను అడుగుతున్నా, తెలంగాణలో ఎంతమందికి ₹2,500 మహిళలకు ఇచ్చారు? ఎంతమందికి తులం బంగారం ఇచ్చారు? ఎంతమందికి స్కూటీలు ఇచ్చారు? ఎంతమంది వృద్ధులకు ₹4,000 ఆసరా పెన్షన్స్ ఇచ్చారు? సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి 22 లక్షల మందికి రుణమాఫీ చేయాలని చెప్పి సాక్షాత్ వ్యవసాయ శాఖ మంత్రి అయిపోయాడు. ఎందుకు చేయలేరు? రైతు భరోసా ఎందుకు ఇస్తలేరు?